మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తీసుకో. అరే చిన్న, అది నా డ్రెస్ రా, నా కోసం కొన్నది. అమ్మేంటి ఎప్పుడో ఎక్కడో పరిచయమైన అమ్మాయికి ఇస్తుంది? చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇందులో పెట్టుకో. వెళ్ళొస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త. మధు చిన్న బాయ్ మధు. బాయ్ చిన్న. వెళ్ళొస్తాం మధు. బాయ్ చిన్న. నమస్తమ్మా. ఉంటాం. వెళ్ళొస్తామండి. పద. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం సాధ్యం తన మార్గం. పిల్ల బంగారంలా ఉంది. వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ చూపిస్తుందో చూడు. అవునమ్మా. ఎవరినెవరినో చూసి ఏదేదో అని పొగడ్డం కాదు. మేము కూడా మా నాన్న మా దగ్గరుంటే అంతకంటే ఎక్కువ ప్రేమే కురిపిస్తాం. వాళ్ళ ప్రేమ చూసైనా మా బాధ ఏంటో అర్థం చేసుకుంటే మంచిది. నీకందరూ నచ్చుతారు, మేం తప్ప. ఎందుకంటే వాళ్ళిచ్చింది పుచ్చుకుపోయేవాళ్లే. మేమేగా ప్రశ్నలు వేసేది. పద. ఏమైందన్నా? ఎందుకలా బండి రైడ్ చేస్తున్నావు? న్యూట్రల్లో ఉండి రైడ్ చేస్తే బండి పాడవుతుంది కదన్నా. బండి పాడవుతుందంట. బండి పాడవుతుంది. నా జీవితమే పాడేలా ఉందిరా. మా బావ మా అక్క మాట కాదని ధరణిని నాకిచ్చి పెళ్లి చేయకపోతే దాన్నైనా చంపేస్తా, నేనైనా చస్తా. నాకు ధరణి కావాలి, అంతే. అన్నా, నువ్వు ఏమనుకోనంటే, నువ్వు కోరుకున్న అమ్మాయిని ఇది కావాలంటే ఒక ఐడియా చెప్పనా? ధరణి నాదవుతుందనే ఐడియా అయితే నేనేమంటాన్రా? చెప్పరా, చెప్పు. అలా చెయ్యన్నా. అప్పుడు చచ్చినట్టు వదిన నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. రే, సూపర్ ఐడియా ఇచ్చావురా. అలాగే చేస్తాను.
తప్పకుండా బావ ధరణిని నాకిచ్చి పెళ్లి చేసేలా చేసుకుంటాను. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తానురా. తను నాకు ఒకటి ఇచ్చింది, వెళ్ళేటప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. అది ఇప్పుడు ఇచ్చి వెళ్దామని వచ్చాను. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. సరే అమ్మా, సరే. నువ్వు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? నాన్న, ఇంకా మనం అమ్మ విషయంలో లేట్ చేయకూడదు. అమ్మ ఇంటికి వెళ్దాం పద. ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ దాగుడు మూతలు దాటేయడాలేంటో తెలుసుకుందాం. అన్ని స్ట్రైట్గా అమ్మతోనే మాట్లాడి తేల్చుకుందాం పద. అసలు అమ్మ ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తుందో స్ట్రైట్గా అడిగేద్దాం పద. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు? పదండి, ఇప్పుడే వెళ్ళి అమ్మని నిలదీద్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు, మా దగ్గర ఏం దాస్తున్నావు అని అడుగుదాం. ఆవేశపడకు తరుణ్. నిజం తెలుసుకోవాలని నీకంటే నాకెక్కువ ఆరాటంగా ఉందిరా. ఎందుకు జనని ఇలా తప్పించుకొని తిరుగుతుందో, అడిగిన వాటికి సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తుందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదురా. ఆలోచించి ఆన్సర్ దొరక్క తల పగిలిపోతుంది. కానీ మునుపట్లాగా నేను జననితో ఆవేశంగా మాట్లాడలేను, హార్ష్గా బిహేవ్ చేయలేను. ఎందుకంటే తన ఈ మధ్య మన ఇంటికొచ్చి కొన్ని రోజులు మనతో గడిపింది. నేను గతమంతా ఆలోచించి ఏ పొరపాటైనా నా వల్లే జరిగిందేమో అని నా పద్ధతి మార్చుకున్నాను. ఆ పరిస్థితులన్నీ నన్ను మార్చేశాయిరా. తన మంచితనం మీద నాకొక అభిప్రాయం ఏర్పడింది. అందుకే మునుపట్ల తనని ఖచ్చితంగా చెప్పు అని నిలదీయలేను. అదే నాన్న అలా మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పక మనం అడగకపోతే ఎలా? చెప్పండి, ఎలా నిజం తెలుస్తుంది నాన్న? ఇక వెయిట్ చేసే ఓపిక నాకు లేదు నాన్న. రే, నీకంటే ముందు డాక్టర్ గెటప్లో హాస్పిటల్లో కనిపించిన తర్వాత నేను జననిని పలకరించాను. ఏమిటిదంతా అని అడిగాను. నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు, ఓపెన్గా చెప్పే జనని అన్నాను. నువ్వు ఏ విషయం చెప్పినా నేను నిన్ను అపార్థం చేసుకోను, చెడుగా అసలు చూడను, నా మాట నమ్ము అని 1కి 2 సార్లు అడిగానురా. కానీ తను చెప్పకుండా నన్ను అడగొద్దని దాటేస్తూ వెళ్ళిపోయిందిరా. తనేదో దాస్తుంది, అది మాత్రం నిజం. తెలుసుకోవాలనే ఆరాటం ఉన్నా ఎదురుపడి ప్రశ్నించలేను. గొడవ పడ్డానికి నాకు ధైర్యం లేదు. తండ్రి సంతోషం కోరుకునే కూతురు నీకుండడం గొప్ప అదృష్టం బావా. సర్లే ఆపరా, పద బయటికెళ్దాం. ఇంట్లో ఏం బాగుంటుంది? సరే బావా, నీకంత ఇంట్లో మందు తాగడం బాగోదు అనిపిస్తే బయటికి వెళ్దాం పదా. బయటికి ఎక్కడికి వెళ్దాం అంటావు? ఎక్కడికో అక్కడికి వెళదాం పద. ఏంటి బావా, ఇంత ఇల్లు ఉంచుకొని అంత మందు తాగడానికి మనకు చోటే దొరకదా? నాన్న, ఇంట్లో కాకపోతే బయట కూర్చోండి నాన్న. అంతేకాని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? చూసావా, నువ్వు బయటికి అడుగు వేస్తే అలిసిపోతావని ప్రేమతో అంటుంది బావా.
పద అలా కూర్చుందాం. బావా నువ్వు వెళ్ళు, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. పద. ఆ, మావయ్య ఒక్క నిమిషం. మావయ్య ఇవిగో నువ్వు అప్పుగా ఇచ్చిన డబ్బులు మొత్తం లెక్క చూసుకో. ఏంటి ధరణి, నీ మీద నమ్మకం లేదని లెక్క పెట్టుకోమంటున్నావా? నిన్ను నమ్మకపోతే నా బ్రతికెందుకు? నేనేమైనా నిన్ను అడిగానా? మన మధ్య ఈ పుచ్చుకోడాలు తిరిగి ఇవ్వడాలు అవసరమా? ఏదో నీ చదువుకి ఇబ్బంది కలగకూడదని నేనేదో సాయంగా ఉంటుందని ఇస్తే నువ్వు లెక్క పెట్టుకోమని ఇస్తావా? ఇదేం పద్ధతిగా లేదు. చూసావా బావా, నేనేదో దాన్ని డబ్బులివ్వు అని నిలదీసి అడిగినట్టు ఎలా తీసుకొచ్చి చేతిలో పెడుతుందో. తీసుకుంటే నాకెంత అవమానం. వద్దు ధరణి, ఆ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. రేయ్ తీసుకోరా, నీ అవసరాలు నీకుంటాయిగా. అవసరానికి ఇచ్చావు, ఆ అవసరం తీరిపోయింది. తనకి డబ్బులు నేనే ఇచ్చాను, ఇప్పుడు ఇస్తుంది. తీసుకోరా, నీకు అవసరాలుంటాయి కదా. సరే బావా, నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకుంటున్నాను. అమ్మయ్యా, పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉంది. బావా పద. పద. తీసుకో బావా. నువ్వు తీసుకోవేంటి కేశవా? బావా నాకు పెద్దగా అలవాట్లేదు బావా. నీకోసమే, నువ్వు హ్యాపీగా ఉండాలనే వెతికి మరీ ఫారెన్ బ్రాండ్ పట్టుకొచ్చాను. కాని బావా తీసుకో బావా. కాని బావా. చూసావా రచన, అమ్మ చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది కదా. ఊరు వెళ్ళిపోదామంటుంది, మళ్ళీ నోనో వెళ్ళడం లేదు, ఇంట్లోకి వెళ్దాం అంటుంది. తనేదో అర్జెంట్ పని మీద అలా వెళ్ళిపోతుంది, తిరిగి వస్తుంది, కానీ ఏం చెప్పదు. ఇదివరకు అడిగితే దాటేసేది, ఇప్పుడు నోరు మూయిస్తుంది, అరుస్తుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పట్టాల మీద శవం అవుతానని ఎలా మన్ని లాక్ చేసిందో చూసావా? ఊర్లో వాళ్ళందరి దగ్గర మంచిది అనిపించుకుంటుంది, కానీ మన మనసుని నలిపి చంపేస్తుంది. పొద్దున వాళ్ళెవరినో ఇంటికి తీసుకొచ్చింది కదా, వాళ్ళతో చూడు ఎంత మర్యాదగా, ఎంత మంచిగా, ఎంత గొప్పగా బిహేవ్ చేసిందో. సరేలే అక్క, చూస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకో. అయినా ఇంకెన్ని రోజులు? డిటెక్టివ్కి మన పని అప్పచెప్పాం కదా, ఆవిడ మన నాన్న ఎవరో కనిపెట్టేస్తుంది అంటున్నావు కదా, ఫినిష్. తను మన నాన్న ఎవరో చెప్పకపోయినా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అవునక్క, ఆ డిటెక్టివ్ చెప్పిన టైం అయిపోయింది కదా, ఇంకా ఫోన్ చేయలేదేంటి? తనే కాల్ చేస్తుంది రచన. మేఘనా గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి, మా నాన్న ఎవరో తెలిసిందా? మీరిచ్చిన టాస్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. రేపు నేను చెప్పిన ప్లేస్కి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని రండి, అక్కడంతా మీకు వివరంగా చెప్తాను. మేడం, మీరు చెప్పినట్టుగానే మేమంతా చేస్తాం, కానీ మా నాన్న ఎవరో కనిపెట్టేశారా? ఒక్కసారి ఆయన ఎవరో చెప్తారా ప్లీజ్? చూడు, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ డీటెయిల్డ్గా మీకు చెప్పాల్సింది చాలా ఉంది. రేపు ఉదయం మనం కలుద్దాం, రెడీగా ఉండండి. అరే, ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే నాన్నెవరో తెలిసిపోయి ఉంటుందిరా. అది సరే అక్క, మిగతా 25,000 ఎలా అరేంజ్ చేద్దాం? ఎవరిస్తారు? అరే, మనకి నాన్న ముఖ్యం, డబ్బు ఏదో ఒక విధంగా సంపాదిద్దాం, నువ్వేం టెన్షన్ పడుకో. అది కాదక్క, మనం డబ్బు ఇవ్వన్నదే ఆవిడ చెప్పదు కదా. ఆ విషయం నాకు వదిలేరా, నేను చూసుకుంటానన్నాను కదా, సరేనా?
నాన్నా ఏంటా సౌండ్? ఏంటి మావయ్య, తలుపేసావేంటి? మా నాన్నని బయట పెట్టావేంటి? ధరణే, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకో, నిన్ను మహారాణిలా చూసుకుంటానే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మావయ్య. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. నాన్న బయట ఉండిపోయారు. తప్పుడు ఆలోచనలతో తప్పుడు పనులు చెయ్యాలని చూస్తే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో మావయ్య బయటికి. వెళ్ళేవాణ్ణి అయితే లోపలికి వచ్చి గడి ఎందుకు పెడతానే? నువ్వు మాటలతో వినే రకం కాదని నాకు తెలుసు. అందుకనే నిన్ను నేను ఎలా లొంగ తీసుకోవాలో అలాగే లొంగ తీసుకుంటాను. నిన్ను నా దాని చేసుకుంటాను. నో అన్న బాధే చచ్చినట్టు నీకు నాకు పెళ్లి చేసేలా చేస్తానే. ఏయ్, రా. మావయ్య మర్యాదగా వదులు మావయ్య. నాన్న 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 నాన్న. ధరణి, నువ్వు ఎంత అరిచినా మీ నాన్న రాలేడే. మావయ్య మర్యాదగా వదులు. నాన్న నాన్న తొందరగా రా నాన్న. మావయ్య పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదే. రావే. ఏయ్, ధరణి ఆగో ఆగో. ఏయ్, ఏయ్. ఏయ్, ధరణి ఆగు. బుజ్జమ్మా. ఏయ్, నాన్న బుజ్జమ్మా. నాన్న బుజ్జమ్మా. వదులు మావయ్య. నాన్న బుజ్జమ్మా. నాన్న బుజ్జమ్మా. వదులు మావయ్య. నాన్న నాన్న బుజ్జమ్మా. ఏయ్, నాన్న త్వరగా రా నాన్న. బుజ్జమ్మా. మావయ్య వదులు మావయ్య. ఆగా. ఏయ్, ధరణి. మావయ్య వదులు మావయ్య. ఏయ్, కేశవ. కేశవ, తనేం చెయ్యొద్దురా. తలుపు తీరా. రే కేశవ, కేశవ, తలుపు తీరా. కేశవ, ధరణిని. ఏయ్, శారద, శారద, లోపల. శారద. రేయ్, కేశవ, తీరా. మావయ్య ప్లీజ్ తీయరా తలుపు. అలా. రే కేశవ. ధరణి. మావయ్య రే కేశవ, తలుపు తీరా. మావయ్య. మావయ్య ఏయ్. మావయ్య. రే ఏయ్. కేశవ ఓయ్. కేశవ తప్పురా. వదరా వదరా తప్పురా. కేశవ నాన్న. కేశవ వదరా మావయ్య. అక్క, వదలరా. ఈ రోజులు నువ్వు ఉన్నావని నాన్న త్వరగా రా నాన్న. చూసుకుంటావని నేను ఊరుకున్నాను. కానీ నాన్న నువ్వు కూడా నా కోరిక నెరవేర్చినప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? ఆ? రే కేశవ. మర్యాదగా బావుని అడిగి చూస్తా. కానీ కుదరదు అన్నాడు. అందుకే తప్పక ఇలా చేయాల్సి వస్తుంది. మావయ్య ఇప్పుడే దీన్ని నాదాని చేసుకుంటా. వదరా. ఏయ్. రే వదలరా. రావే. రే వదరా. రావే. మావయ్య ఒరేయ్ నా మాట విను. రావే. నాన్న. రే కేశవ, తలుపు తీరా. రే కేశవ. రేయ్, తీరా తలుపు. తీరా. రే కేశవ. వదలక.
అమ్మా ధరణి, నీకేం కాలేదు కదమ్మా? వదలక వదిలిపెట్టను. నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను. శారదా, తప్పుకో తప్పుకో. ధరణి, నీకేం కాలేదు కదమ్మా? నేనున్నానమ్మా. ఏడవకమ్మా. డిటెక్టివ్ పంపించిన అడ్రస్ ఇదే కదా? ఈవిడేంటి నా వైపు వస్తుంది? మీరు డిటెక్టివ్ అని నాకు తెలుసు. మధు ఎందుకు మిమ్మల్ని హైర్ చేసుకుందో కూడా నాకు బాగా తెలుసు. చూడండి, అది చిన్నపిల్ల, దాని ఆరాటం దాంతో ఆ పని చేయించింది. తెలిసి తెలియని వయసు. మీరు డబ్బు కోసం ఆశపడి చిన్నపిల్లలకి లేనిపోని ఇన్ఫర్మేషన్లు ఇచ్చి రాంగ్ ట్రాక్లో పడేయకండి. అది మంచిది కాదు. మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని కలిసి వాళ్ళకి ఏ వివరాలు చెప్పకుండా వెళ్ళిపోతే మంచిది. చూడండి, మీరెవరికి తెలియకుండా డిటెక్టివ్ పని చేయొచ్చు, కానీ మీరెవరు, మీరేం చేస్తున్నారో నాకు కంప్లీట్గా తెలుసు. నేను మీ మంచి, పిల్లల మంచి కోరి చెప్తున్నాను. దయచేసి వెళ్ళిపోండి. చూడండి, నేనెవరో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి నేనేమీ దాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, మీ అమ్మాయి చిన్నపిల్ల, తనకేమీ తెలీదు అని అనుకోమాకండి. తనకి అన్నీ తెలుసు. తను నాకు అప్పగించిన పని కూడా చిన్నదేమీ కాదు. తనకి తన తండ్రెవరో తెలుసుకోవాలనే ఆరాటం ఉండడం తప్పేం కాదు. తన గురించి, తన జన్మ గురించి తెలుసుకోవాలనుకోవడం తన హక్కు. ఆమె వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవాలి అనుకోవడంలో తప్పే ఉంది. తను ఎవరి కోసం తాపత్రయపడుతుందో వాళ్ళ గురించి వివరాలు ఆ అమ్మాయికి చెప్పడం నా ధర్మం. నేను చెప్పి తీరుతాను. మీరు బ్రతకడం కోసం ఈ పని చేయొచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వృత్తి ధర్మం అని అనుకోవచ్చు. మీరు ఈ పని చేయడానికే మా అమ్మాయి మీకెంత ఇచ్చిందో అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. దీన్ని ఇంతటితో వదిలేసి వెళ్ళిపోండి. మీకు దాని ఆరాటమే తెలుసు, కానీ దాని వెనకాల తల్లిగా నేనెందుకు ఆ నిజం వాళ్ళ దగ్గర దాస్తున్నానో మీకు తెలియదు కదా. మా కుటుంబంలో జరిగిన సంఘటనలన్నీ
పూర్తిగా మీరు తెలుసుకోలేదు కదా. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఈ విషయంలో మీరు తలదూర్చడం సరికాదు. దయచేసి కామ్గా వెళ్ళిపోండి. లేదు, నేను డబ్బుకు లొంగేదాన్ని కాదండి. నేను నా క్లయింట్కి న్యాయం చేయడానికే ఈ వృత్తి చేస్తున్నాను. నా క్లయింట్ అడిగిన ప్రశ్నలకి జవాబు వెతికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే టైప్. నన్ను ఎవరు కాంటాక్ట్ చేశారో, ఎవరి కాంట్రాక్ట్కి నేను ఒప్పుకున్నానో ఆ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేసే వెళ్తాను. మధు వాళ్ళని ఇవాళ కాకపోతే రేపైనా కలుస్తాను. తీసుకున్న డబ్బుకి న్యాయం చేస్తాను. నిజం చెప్పే ఈ టాస్క్ ఎండ్ చేస్తాను. నేను మధు వాళ్ళకి ఈ విషయం చెప్పే టైంలో మీరు నా ఎదురుగా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. నేనైతే చెప్పడం గ్యారంటీ. మీకు అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరు నేను చెప్పకుండా అడ్డుపడే ప్రయత్నం మానుకొని వెళ్ళిపోతే మంచిది. చూడండి, నేనేదో తప్పు చేసి నా తప్పు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళతో నిజం చెప్పొద్దు అని అడుగుతున్నానని మీరు అనుకోవచ్చు. తప్పులేదు. నిజం తెలియదు కాబట్టి మీరు ఆ ఆలోచనలో ఉన్నారు. కానీ మీకు నా తల్లి ప్రేమ తెలియదు కదా. నేను ఇంతగా ఎందుకు ప్రాధాయపడుతున్నానో మీకు అర్థం కావట్లేదు కదా. మీకు తెలిసిన వాస్తవాలు చాలా తక్కువ. కానీ నా జీవితంలో తెలియని అగాధాలు ఎన్నో ఉన్నాయి. ఈ అమ్మ మనసు, ఆ మనసుకున్న లోతు తేలిగ్గా మీకు అర్థం కాదు. మీరెంత చెప్పినా నా మనసు మారదండి. మీ ప్రయత్నం మీకు ఎంత గొప్పగా అనిపిస్తుందో నా ప్రయత్నం కూడా నాకంతే గొప్పగా అనిపిస్తుంది. నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను. నన్ను డబ్బుతో కొనలేరు. డిటెక్టివ్ మేఘనా గారు నాన్న వివరాలు చెప్పగానే డైరెక్ట్ గా అమ్మ దగ్గరికి వచ్చి మా నాన్నెవరో మాకు తెలిసిపోయిందని గర్వంగా చెప్పొచ్చు. ఆపినా వినొద్దు. మనం మన నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అంతేనక్క, నువ్వు చెప్పేది కరెక్ట్. నేను అలానే ఆలోచిస్తున్నా. ఈ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పను. దయచేసి నేను చెప్పేది మాత్రం వినమని ప్రార్థిస్తున్నాను. కాస్త టైం ఇవ్వండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జరిగిందంతా దాచుకోకుండా మీకు చెప్తాను. అప్పటికి మీకు చెప్పాలనే కోరిక బలంగా ఉంటే చెప్పండి. అది మీ ఇష్టం. మీ నిర్ణయానికే వదిలేస్తాను. నా తమ్ముడు ఇంకా నీతో బతకడం కుదరదు, విడాకులు కావాలంటున్నాడు. నువ్వు ఒంటరిగా వెళ్తావో, బిడ్డ శవం మోసుకు వెళ్తావో నీ ఇష్టం. ఎందుకు బ్రతికించారు డాక్టర్? నువ్వు ప్రెగ్నెంట్ అని నీకు తెలుసా? గుణ 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 ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఈ పిల్లలు నీ పిల్లలే. నిజంగా వాళ్ళు నా పిల్లలే అయితే ఇన్ని సంవత్సరాలు ఎందుకు నాకు చెప్పలేదు? వాళ్ళిద్దరు నా పిల్లలే అని ఒప్పుకోవాలంటే నాకు సాక్ష్యాధారాలు కావాలి. అయితే DNA టెస్ట్ కి రెడీనా? గుణ, ఏమైంది? నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది సార్. నా గతమంతా మీకు చెప్పాను.
ఇది జరిగింది. ఇందులో నా తప్పే ఉందో మీరే ఆలోచించండి. నా తల్లి మనసు ఎంత రోధిస్తుందో మీకు కనిపించకపోవచ్చు, కానీ దానికి నా కన్నీళ్లే సాక్ష్యం. మధు చిన్నాలు ఇప్పటికీ నా పిల్లలే అనుకుంటున్నాను. వాళ్ళు నా నుంచి దూరం అయితే నేను బ్రతకలేను. అసలు వాళ్ళ దూరాన్ని నేను భరించలేను. దయచేసి వాళ్ళు నా పిల్లలు కారనే విషయం వాళ్ళకు చెప్పకండి. ఏ తప్పు చేయకపోయినా ఇన్నేళ్ళు నేను శిక్ష అనుభవించాను. అనుభవించిన శిక్షలన్నీ నాకు తేలిగ్గానే అనిపిస్తున్నాయి. కానీ మధు చిన్నాలు నాకు దూరం అయితే మాత్రం నేనిక చావును వెతుక్కోక తప్పదు. ప్లీజ్ అండి, ప్లీజ్, మీరు నాకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు మీ కథ, మీ బాధ, మీ రోదన అన్నీ అర్థమయ్యాయి. సారీ అండి, దీని వెనుక ఇంత కథ ఉందని నిజంగా నాకు తెలీదు. నన్ను క్షమించండి. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీ పిల్లలు మీ దగ్గర ఉంటేనే సుఖంగా ఉంటారని నాకు అనిపిస్తుంది. వాళ్ళకి నిజం చెప్పి దూరం చేసి మీకు దుఃఖం మిగిల్చడం కంటే వాళ్ళకి చెప్పకుండా ఉండడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చాను. నేను ఈ విషయం వాళ్ళకి చెప్పను. మీరు ధైర్యంగా నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఫీజు కింద డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. ప్రస్తుతానికి ఇవి ఉంచుకోండి. సారీ అండి, నేను మరీ అంత డబ్బు ఆశ మనిషిని కాదు. మీ దగ్గరే ఉంచండి. మీ కోరికలో న్యాయం ఉంది. దయచేసి వాళ్ళు రాకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు చెప్పేది కూడా నిజమే. నేను మీతో మాట్లాడడం చూస్తే వాళ్ళు నేనే చెప్పకుండా చేశానని అనుకుంటారు. సరే, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఏమండి, మీకు తెలిసిన దానికన్నా చాలా పెద్ద నిజం చెప్పాలి. మీ కన్నపిల్లలు ఎక్కడున్నారో మీకు తెలుసా? వాళ్ళ కోసమే వెతికి వెతికి వేసారిపోతున్నాను. అయినా ఆగను. వాళ్ళ కోసం వెతుకుతూనే ఉంటాను. అవసరం లేదు, మీరింత శ్రమ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరో, ఎక్కడున్నారో, ఎలా ఉంటారో నాకు తెలుసు. నిజంగానా? నా కన్న పిల్లలు ఎక్కడున్నారో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి ప్లీజ్. తెలుసండి, వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇదిగో, బ్యాటరీ డౌన్ అయిపోయిందండి. అయ్యో, ఇప్పుడెలా? ఒక్క నిమిషం. ఇది వాళ్ళ అడ్రస్. మీరు అక్కడికి వెళ్తే కలవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను అర్జెంటుగా వెళ్తాను. వస్తాను. థ్యాంక్ యూ.
ఏదిరా? అదిగో అదిగో ఇప్పుడే అక్కడ చూశానంటీ. రండి చూద్దాం. బాబు, నిజంగా వాళ్ళు ఈ గుడికే వచ్చారా? ఈ గుడికే వచ్చారంటీ. ఇందాక నాకు కనిపించింది కూడా బుజ్జక్కే. జీవితంలో ఇంక నేను నిన్నేమీ అడగను స్వామి. ఒక్కసారికి అడుగుతున్నాను, నా పిల్లలు నాకు కనిపించేలా చూడు. ఆంటీ ఆంటీ, అదిగో బుజ్జక్క అక్కడే ఉంది. అందులో ఎవరు బుజ్జక్క? అదిగో గ్రీన్ లంగావణిలో ఉంది కదా, ఆ అమ్మాయే బుజ్జక్క. అవును, ధరణి అక్కే. మేము బుజ్జక్క అని పిలుస్తాం. ఆ అక్కే. ఆమె తమ్ముడే బాలు. అదిగో అక్కడున్నాడు. మరి ఆమెవరా? ఆమె బుజ్జక్క వాళ్ళ అమ్మ. బుజ్జక్క వాళ్ళ అమ్మ? అమ్మ అంటే సొంతమ్మ కాదు, వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న ఆవిడని రెండో పెళ్లి చేసుకున్నాడు. అంటే ధరణి బాలు నా పిల్లలే, నా పిల్లలేనమాట. హలో మేడం, నేను ఇందాక మీతో మాట్లాడిన డిటెక్టివ్ని. ఇందాక మీ పిల్లల ఫోటోలు మీకు ఇచ్చే ఛాన్స్ లేకపోయింది కదా. ఫోటోలు మీకు పంపించాను మేడం, ఒకసారి చూడండి. నిజమైన గెలుపు పెదవి
తూరుపుల వెలుగులు కురిసింది ఆనందం ఋతువులు గడిదాటే ధరణి ఇదిగమ్మా నవ్వులు పూసింది ఆనందం జీవన మాధురిక మమతలు చిలికెను మనసను మధువనం ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లాడుకుంటున్నారన్నమాట అన్నమాట 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 వెళ్దామా పద అక్క జనని గారక్క హాయ్ అండి. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో. ఈవిడెవరండి అమాంతం వచ్చి మన కూతుర్ని అంతలా కౌగిలించుకుంటుంది, ప్రేమ వలకబోస్తుంది? ఏదో కన్న కూతుర్ని గుండెలకు హత్తుకున్నట్టు ఫీల్ అవుతోంది. మన ధరణికి ఆవిడ ఈ మధ్య పరిచయమైంది శారద. చాలా మంచి ఆవిడ. ధరణికి చాలా సాయం చేసిందంట. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం. ఏమైందండి? ఏదో కొత్తగా చూస్తున్నట్టు అలా ఎమోషనల్ అవుతున్నారు. దేనికి? బాబు బాలు పసివాడి చూస్తుందా బదులే రాని గతం మగవాడై నిన్న మూస్తుందా ఎదుటే నిజం జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కనితడిగా కరిగినదా ఎలగదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని విషయం వాళ్ళకి చెప్పను. మీరు ధైర్యంగా నిశ్చింతగా ఉండండి. గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైరం. మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం. కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం. పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం
ఎవరిది నెంబర్? హలో, ఎవరండి? అమ్మా అమ్మ ధరణి, నేను జననిని. హాయ్ అండి. గుడి నుంచి ఇంటికి వెళ్ళారా? వచ్చాను. మీరు వెళ్ళిపోయారా? మేమెప్పుడో వచ్చేసామండి. నా కూతురి గొంతు, దాంతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఏంటండి ఈ టైంలో కాల్ చేశారు? ఏం లేదు, నీతో మాట్లాడాలని అనిపించింది. ధరణి, బొంచేద్దాం రామ్మా. సారీ అండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను. మా నాన్నకి భోజనం పెట్టాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. టైంకి తినకపోతే ఆరోగ్యం బాగుండదు కదా. సారీ, కట్ చేస్తున్నానని ఏం అనుకోవద్దు. హలో హలో ధరణి. అమ్మా ధరణి, వస్తున్నాను నాన్న. జనని, ఏంటమ్మా పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావే? అలా బయటకు వెళ్ళానులేమ్మా. ఏం లేదు, పొద్దునన్నంగా వెళ్ళావు కదా, అందుకే అడుగుతున్నాను. జనని, మధు చిన్నాలని చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. ఏమైందమ్మా? ఒక్క మాట మీ నాన్న పలానా అని చెప్పి సంతోషపడతాం కదా. వాళ్ళు వాళ్ళ నాన్నెవరో తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారే. నువ్వేమో నీ పిల్లల కోసం వెతుకులాడుతున్నావు. వాళ్ళ బాధ నీ బాధ తీరిపోవాలంటే నువ్వు ఎంత తొందరగా నీ కన్న పిల్లల్ని కనుక్కుంటే అంత మంచిది. నీ బాధ నేను చూడలేకపోతున్నానే. అమ్మా, ఏంటి? అమ్మా, నాకు నా కన్న పిల్లలెవరో తెలిసిందమ్మా. అవునా? మరి నాతో చెప్పవేంటి? ఎవరు వాళ్ళు? ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? దేవుడున్నాడమ్మా, ఆయనే వాళ్ళెవరో నాకు తెలిసేలా చేశాడు. వాళ్ళు నాకు నా పిల్లలని తెలియకముందే వాళ్ళని నాకు దగ్గర చేశాడమ్మా. అవునా? ఎవరే? నిన్న మన ఇంటికొచ్చిన ధరణి బాలులేనమ్మా నా కన్న పిల్లలు. నమ్మలేకపోతున్నానే. వాళ్ళని చూసినప్పుడే అనుకున్నానే నీకు వాళ్ళకి ఏదో సంబంధం ఉందని. నా మనసు చెప్తూనే ఉంది. ఎంత మంచి పిల్లలే. అవునమ్మా, ఖచ్చితంగా వాళ్ళే. ఈ మాట ఎందుకు అంత డల్ గా చెప్తావు? ఆనందంతో చెప్పాల్సిన విషయం కదా. సంతోషపడే విషయమే కానీ ఏదో సందిగ్ధతమ్మా. వాళ్ళు నా పిల్లలే అని తెలిసినా ఇప్పుడు వాళ్ళని నా దగ్గరికి ఎలా తీసుకోవాలి? వీళ్ళు దూరం అయితే ఎలా నిబ్బరంగా ఉండాలి? నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? పద, వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పేద్దాం. అమ్మా, మధు చిన్నాల సంగతి
వాళ్ళ సంగతి అంటావేంటే? వాళ్ళ నాన్నకి అప్పగించేద్దాం. ఎంత తేలిగ్గా చెప్పేశావమ్మా, అప్పగించేద్దామని. అక్కడే కదా నా మనసంతా వెళ్ళాడిపోతుంది. వాళ్ళ ఎడబాటునే కదా నేను ఊహించుకోలేకపోతున్నాను. వాళ్ళని నా నుంచి ఎలా దూరంగా పంపించమంటావమ్మా? మీరు నా పిల్లలు కాదు అని నా నోటితో ఎలా చెప్పను? ఈ చేతులతో పెంచి పాలించి అల్లారు ముద్దుగా చూసుకొని ఇప్పుడు ఆ బంధాన్ని తేలిగ్గా తెంచేసుకొని చేతులు ఎలా దులిపేసుకోగలనమ్మా? 20 ఏళ్ల మమకారం, తుంచుకోలేని ప్రేమ అనుబంధం, వాళ్ళు ఒక్క క్షణం దూరం అయిపోతేనే నేను వెలువెల్లాడిపోయేదాన్ని. ఇప్పుడు నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతే తట్టుకుని నిలబడే శక్తి, ధైర్యం నాకు లేవమ్మా. వాళ్ళని వదులుకునే తెంపు నేను చేయలేను. మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మిమ్మల్ని అడిగేది, మాట్లాడరే. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు మధు, ఏం లేదు. ఏంటది? చదివితే మీకే తెలుస్తుంది.